అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు. భూభారత్తో రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. భూభారతితో రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పోనీ కార్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ తర్వాత వెంటనే విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో